నన్ను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడని వెంటపడుతున్నాడు. ఈరోజు ఊరు బయట ఉంటానని చెప్పాడు అని లత ప్రియకి చెప్పింది గదా! ప్రియ ఆ అబ్బాయిని కలవడానికి వెళ్ళింది గదా! తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ప్రియ వెళ్ళిన తర్వాత లత తనలో తాను ఇలా అనుకుంటుంది. వెళ్ళక్కా వెళ్ళు. వాడిని నేను పంపించిన మనిషి. మీ ఇద్దరు ఊరు బయట మాట్లాడుకుంటూ ఉండగా నేను వీడియో తీసి నీ భర్తకు చూపిస్తాను. తరువాత నీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నాకు నవ్వొస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అక్కడ ప్రియ ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి బాబు నా చెల్లికి ఇష్టం లేకపోయినా ప్రేమించమని బెదిరిస్తున్నావంట అని అడుగుతుంది. లత ముందుగానే ఆ అబ్బాయితో ఎలా మాట్లాడాలో చెప్పడంతో తను ఇలా అంటాడు. అవును మీ చెల్లి నాకు నచ్చింది కాబట్టి వెంట పడుతున్నాను. దానిలో తప్పేముంది? మీ చెల్లి కాకపోతే మరి నీ వెంట పడమంటావా? అని అంటాడు పొగరుగా. ప్రియ శాంతంగా, చూడు బాబు, ఈ వయసులో ప్రేమల్లాంటివి సహజంగానే ఉంటాయి. కానీ ఒక అమ్మాయికి ఇష్టం లేకపోయినా తనను బాధపెట్టవద్దు. నీ తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు గదా! నీవు ప్రేమ, దోమ అని అమ్మాయిల చుట్టూ తిరుగుతూ నీ సమయాన్ని వృధా చేసుకోకు అని చెప్పింది. ఆ మాటలకు అబ్బాయి ఏం సమాధానం చెప్పలేకపోయాడు. లత తను అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా వీడియో తీసి రవికి చూపిస్తుంది. రవి ఆ వీడియో చూసి ముందు ఆశ్చర్యపోయినా ప్రియ మీద ఉన్న నమ్మకంతో ఇలా అంటాడు. చూడు లత, మీ అక్క మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తను ఏదైనా చేస్తుందంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆలోచించకుండా తను ఏం చెయ్యదు. నీకు మీ అక్క మీద నమ్మకం లేకపోయినా నాకు ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లత తన రూమ్‌కి వెళ్ళి, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా మా బావ దాన్ని బాగా నమ్ముతున్నాడు కాబట్టి ఏం చెప్పినా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఎలా దీని జీవితాన్ని నాశనం చేయాలి అని క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి ప్రియ లత రూమ్‌కి వచ్చి లత అనుకున్న మాటలు అన్నీ వినేసింది. లతని కోపంగా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి ఇలా అంటుంది. మీ బావ వీడియో చూపించాడు నాకు. అలా ఎందుకు చేశావని తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు నా మీద అసూయతో ఉన్నావు. ఎందుకు నీకు నేనంటే అంత కోపం? మనిద్దరం ఒక రక్తం పంచుకొని పుట్టినవాళ్ళం. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగినోళ్ళం. నా జీవితం బావుండేసరికి మిమ్మల్ని పట్టించుకోకుండా స్వార్థంగా ఉండలేను కదా! నీ జీవితం కూడా బావుండాలని చూస్తా కదా లత! మీ బావ వాళ్ళ బాబాయ్ కొడుకు యూఎస్ఏలో ఉన్నాడు. తనకి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అంటుంది. ఆ మాటలకి లత కన్నీరు కారుస్తూ, నన్ను క్షమించక్క. నేను నీ పట్ల ఎంతో క్రూరంగా ఉన్నా. నువ్వు మాత్రం నేను బావుండాలని చూస్తున్నావు. నన్ను క్షమించక్క అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంది. ప్రియ ప్రేమగా లతను దగ్గరకు తీసుకుంటుంది. కథ సమాప్తం.